క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ వేదికను అలంకరించిన ముఖ్య వాక్యోపదేశకులకు మరియు నాతోటి దైవజనులందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ మానవాళికి తెలియవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతే మరణం వెనుక దాగిన మరో ప్రపంచం. ప్రస్తుత కాలం మనుష్యులు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఈ సమాజం ఎలా ఉంది ఆలోచించినప్పుడు నీతిగల ప్రతి మనస్సుకు ఆవేదనే కలుగుతుంది. ప్రియులరా, నిజంగా దైవ ఆలోచన దైవ మనస్సు కలిగిన ఏ నీతిమంతుడికైనా ప్రస్తుత సమాజాన్ని చూసినప్పుడు ఆవేదన కలగక మానదు. ఎందుకంటే మనుషులు మానవతా విలువలని చెప్పుకుంటారు. వాస్తవానికి మానవత్వం అనే పదం బైబిల్లో లేదండి. దైవత్వం అనే పదం మాత్రమే ఉంది. మనిషి సృష్టించుకున్న క్రొత్త పదం ఇది. బైబిల్లో మానవత్వం అనే పదం లేదు. మనిషికి ఇవ్వబడింది దైవత్వం, దేవుని తత్వం. ప్రత్యేకంగా మనిషి తత్వం అంటూ దేవుడు సృష్టించలేదు. మనిషికి ఇచ్చిందే దైవత్వం. కానీ మనిషి దాన్ని ప్రక్కన పెట్టాడు. మానవతా విలువలు, మానవత్వం అని తన సొంత రాజ్యాంగం లేదా సొంత నీతి లేదా సొంత ధర్మాన్ని రాసుకున్నాడు. మానవుడు రాసుకున్న ఈ లోక ధర్మం, సొంత ధర్మం, దానినే దేవుడు వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు అని బైబిల్లో మాట్లాడతాడు. వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళు స్వనీతి. ఇలాగూ మనుషులు నియమించుకున్న స్వనీతో లేదా మానవ ధర్మమో లేదా ఈ ప్రపంచ ధర్మమో కనీసం మనిషి తాను ఏర్పరచుకున్న కట్టుబాట్లకు, నియమ నిబంధనలకు, తాను ఏర్పరచుకున్న బంధాలకు, తాను ఏర్పరచుకున్న ఏమంటారు ఒక కట్టుబాటుకు మనిషి ఈరోజు లోబడి ఉన్నాడా అంటే లేదు. తాను ఏర్పరచుకున్న దానికి కూడా లోబడ్డాడు. పిల్లలు బాగోలేదు, పెద్దలు బాగోలేదు, యవనస్తులు బాగోలేదు, వృద్ధులు బాగోలేదు. ఇటీవల కాలంలో ఒక స్టూడెంట్ అమ్మాయి టీచర్ని బండబూతులు తిడుతున్నాను. ఆ వీడియో రెడీ ఉందా? అవకాశం ఉంటే చూడండి. క్లాసులోనికి సెల్ ఫోన్ తీసుకొచ్చిందని టీచర్ సెల్ ఫోన్ లాక్కుంది. సమంజసమే. పాఠాలు వినవలసిన తరగతిలో ఈ సెల్ ఫోన్ ఎందుకు? టీచర్ తప్పేం చేయలేదు కదా, సెల్ ఫోన్ లాక్కుంది. ఆడకూడని మాటలు, బూతులు. ఒకవేళ వేద్దామన్నా అక్కడ మేము స్కిప్ చేయాలి ఆ మాటని. ఏమన్నా రెడీ ఉంటే వేయండి, ప్లే చేయండి, సౌండ్ తగ్గించి. బూతులతో టీచర్ మీద విరుచుకుపడ్డమే కాదు, కాలికున్న చెప్పు తీసి టీచర్ని పట కొట్టేసిందండి. పర్యవసానం ఏంటంటే టీచరు రిజైన్ చేసి వెళ్ళిపోయిందండి. ఆ తల్లిదండ్రులు కనీసం మందలించలేదు ఆమెని. చూడండి, బూతులు టీచర్ మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, ఏం పెంచారండి, ఏం పెంపకం అండి. చూసారా? అది ఒక కాలు చెప్పు తీసింది. ఒకప్పుడు పెద్దలంటే భయం, టీచర్లంటే గౌరవం. చూసారా? టీచర్ని చెప్తూ కొట్టేస్తుంది. ఎందుకు ఇలా సమాజం మారిపోయింది? ధర్మం లేదు, నీతి లేదు, మంచి లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు. ఈ సమాజం ఇలా మారడం ఎందుకు అంటే చాప క్రింద నీరులా మనుషులలోనికి ఒక భావజాలం చొప్పించబడుతుంది. అదేమిటంటే ఈ జీవితం 3 నాళ్ల ముచ్చట. జీవితం అన్నది కొద్ది కాలమే, 3 నాళ్ల ముచ్చట. అందులో యవ్వనం అన్నది అసలు తిరిగి రానిది. జీవితం ఉండగానే, జిందగీ ఉండగానే ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, సంతోషించాలి.
చావు తర్వాత ఎవడో ఏదో చెప్తూ ఉంటాడు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందున్నది జీవితం, కళ్ళ ముందున్నది చూద్దాం, చూస్తున్నది నమ్ముదాం, నమ్మిన దాన్ని, కళ్ళ ముందున్న దాన్ని అనుభవిద్దాం. ఇది ప్రపంచానికి బాగా నచ్చిందండి. ఇప్పుడున్న ప్రపంచానికి బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అందుకే దేవుడు మరణం తర్వాత జీవితం, పరలోకం, నరకం ఇవి రుచించటం లేదు మనిషికి. ఇవి రుచించటం లేదు, ఎక్కటం లేదు. ఏదైనా చెప్పండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తాం. లైఫ్ అంటే ఇదే కాదు, మరణం లోపున్నదే కాదు. మరణం తర్వాత మళ్ళీ బ్రతుకుంది, మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది, మరణం వెనక మరో ప్రపంచం దాగి ఉంది అని ఈ ప్రపంచానికి ఆధారాలతో, రుజువులతో నిరూపించే సబ్జెక్ట్ ఎక్కడా లేదు. మేధావులు ఎవరు లేరు, పండితులు ఎవరు లేరు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు అనబడిన వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ చెప్దామా, బైబిల్ ప్రకారం చెబుదామా అంటే మతం అని ఒక ముద్ర బలంగా వేసేసారు. ఇక బైబిల్ పట్టుకున్న మనం కూడా నమ్మకం, విశ్వాసం అంటున్నామే కానీ రుజువులు, ఆధారాలు చూపిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. క్రైస్తవులుగా మనం కూడా అవసరాలు తీరితే చాలు అనుకుంటున్నాం, అవసరాల కొరకు దేవుణ్ణి నమ్ముతున్నాం. అది కూడా ఈ భూమి మీద ఉన్న జీవితం కొరకు మాత్రమే. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షిస్తూ అవసరాల కొరకు క్రీస్తును సమీపిస్తున్న కాలం ఇది. అల్ప విశ్వాసులుగా ఉన్న కాలం ఇది. దానివల్లనండి చాలామంది ప్రసంగాలలో మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడడం మానేశారు. నరకం గురించి ప్రసంగాలు మానేశారు. మీరు గమనించారో లేదో గమనించండి. ఎందుకంటే మరణం తర్వాత జీవితం ఉందని నిరూపించాలి కదా, రుజువులు చేయాలి కదా. అది కొద్దిగా కష్టంగా ఉందేమో, ఏదో విధంగా దేవుడి దగ్గరికి మనం తీసుకొస్తే చాలండి అనుకుంటున్నారు. దీనివలన మరణంతోనే ఈ జీవితం, ఈ బ్రతుకు ముగిసిపోతుంది అని నమ్మేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. రేపు చనిపోదుము గనక ఇప్పుడు ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, అంటే ఎంజాయ్ చేయాలి. ఎవరేం చెప్పినా ఈ సూత్రం మేము పాటిస్తాం. ఇది లోకం. అందుకే ఇందులో పెద్దల్ని గౌరవించటం, తల్లిదండ్రులు ప్రేమించటం, బాధ్యతలు, పెళ్ళిళ్ళు. ఈ మధ్యకాలంలో మరొక రోగం వచ్చిందండి, పెళ్ళొద్దు. పెళ్ళొద్దు హీరోయిన్ అంటుంది, పెళ్ళొద్దు. అప్పుడు యాంకర్ అడుగుతుంది, ఏమండి మీరు పెళ్ళొద్దంటే వృద్ధాప్యంలో మీకు ఎవరైనా తోడు కావాలి కదా అంటే ఆ హీరోయిన్ అంటుంది, నేను పిల్లల్ని పెంచుకుంటా. మరొక టీవీ ఛానల్, మరొక టీవీ యాంకర్ మరొక యాక్టర్ని అడుగుతుంటే ఆవిడేమంటుంది తెలుసా, నేను పెళ్ళొద్దన్నాను కానీ పిల్లల్ని కంటాను. అదేంటండి మీరు పెళ్ళి లేకుండా పిల్లల్ని ఎలాగంటారు అంటే ఏమంటుందండి, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇదేదో మన ఫెలోషిప్ లాగా ఉంది కదా. ఈ మాట ఇంత అందంగా కనపడిందని భలే మంచి మాట అనుకోకండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీ భాషలో చెప్పాలంటే, కాస్తంత బిడియం విడిచి చెప్పాలంటే, నేను ఇంకొకడిని ఉంచుకుంటా అని చెప్పింది. అది దాని అర్థం. పబ్లిక్గా ఇదేదో సిగ్గుమాలిన చర్య అని నువ్వు నేను అనుకుంటాం, మెటికలు చేసుకుంటాం, ముఖం చిన్నబుచ్చుకుంటావేమో. హైదరాబాద్ లాంటి పట్టణంలో జరుగుతున్నవి చెబితే మీరు చెవులు మూసుకుంటారు, అవురా అని నోటి మీద వేలేసుకుంటారు. ట్యూషన్ సెంటర్లు అని ఒకప్పుడు ఉండేవి, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అని ఒకప్పుడు ఉండేవి, ఫ్యామిలీలకి రెంట్కి ఇస్తామని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు హైదరాబాదులో ఏ సందులో చూసినా లివ్ ఇన్ రిలేషన్షిప్ సెంటర్స్. ఏ సెంటర్స్? లివ్ ఇన్ రిలేషన్షిప్ సెంటర్స్. అదేంటి నెలకి 30-40 వేలు, అదే ఒక ఫ్యామిలీకి ఇస్తే 10,000. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షల జీతం వస్తున్న వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళు పడేస్తారు. చెరొక 20,000 పడేస్తే 40,000 వస్తుంది వాడికి. పబ్లిక్గా బోర్డు పెట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ సెంటర్స్. ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎవరు బాగు చేస్తారు వాళ్ళకి? ఎవరు మారుస్తారు వాళ్ళ మనసుల్ని? ఎవరు త్రిప్పుతారు దేవుని వైపు అంటే చావు వరకే కదా జీవితం ఉంది, ఎంజాయ్ చేయనివ్వండి. జీవితం చావు లోపే, ఆ తర్వాత ఎవడు చెప్పలేడు అంటున్నాడు. ప్రియులరా, చాలా తప్పు ఆలోచిస్తుంది ప్రపంచం, చాలా తప్పుగా ఆలోచిస్తుంది. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు,
ఆయన ఉన్నాడనడానికి ఈ ప్రపంచమే సాక్ష్యం, ఈ ప్రకృతి సాక్ష్యం, ఈ సృష్టి సాక్ష్యం. ఈ ప్రకృతిని, ఈ సృష్టిని కలిగించిన ఆయన ఎన్నో రుజువులు దాని గురించి, ఆయన గురించి, తన మాట గురించి ఎన్నో రుజువులు మనుషుల మధ్య ఉంచాడు, ప్రకృతిలో ఉంచాడు, తన జీవగ్రంథంలో వ్రాశాడు. ఆ మహనీయుని మాటలలో మహాజ్ఞానము దాగి ఉంది. ఆ మహనీయుడు వ్రాయించిన ఈ మాటలను మతంగా ఈ ప్రపంచం మార్చిందేమో కానీ మరణం తర్వాత ఉన్న జీవితానికి ఎన్నో రుజువులు, ఆధారాలు దేవుడు మనుష్యుల మధ్య ఉంచాడు. దాని వివరణ ఇచ్చాడు. గత 2 రోజులుగా మీరు చూస్తున్నాను, మరణం తర్వాత జీవితం ఉంది, మరో ప్రపంచం ఉంది. కొంతమంది అభ్యుదయ భావాలు కలిగిన కవులండి. అభ్యుదయ భావాలు అంటే వాళ్ళు మతాన్ని నమ్మరు, మూఢనమ్మకాలు అంటారు, లేదంటే దేవుణ్ణి నమ్మరు. మొత్తానికి ఈ ప్రపంచాన్ని చూసి విసిగిపోయి దీనికి భిన్నంగా ఆలోచిస్తూ సరికొత్త పందాలు ప్రపంచాన్ని నడిపించాలని తాపత్రయపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళలో కమ్యూనిస్టులు ఉండొచ్చు, వాళ్ళల్లో ఎథిస్టులు ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మొత్తానికి వాళ్ళందరూ పేరు పెట్టుకున్న పేరేంటంటే మేము అభ్యుదయవాదులం. ఆ కోవకు చెందినవాడు ఒక కవి ఉన్నాడండి, ఆయన పేరు శ్రీశ్రీ. ఏం పేరండి? శ్రీశ్రీ. మనం మాట్లాడుతున్న ఈ 3 రోజుల టాపిక్ ఉంది చూసారు. 2 రోజుల నుంచి విన్నారు, 3వ రోజు కూడా వింటున్నారు. మరణం వెనక దాగిన మరో ప్రపంచం. ఆ మరో ప్రపంచం గురించి ఈ శ్రీశ్రీ మాట్లాడుతూ అంటాడు, అది ఇక్కడ రావాలని, ఇక్కడ ఉండాలని, ఇక్కడ వస్తుందని, సాధించాలని. దాని గురించి ఎన్నో లిటరేచర్స్, ఎన్నో పుస్తకాలు, ఎన్నో సాహిత్యాలు. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. అంటే ఈ ప్రపంచం నచ్చలేదు, ఈ ప్రపంచం బాగోలేదు, మనుషులు స్వార్థపరులు, మనుషుల చేష్టలు బాగోలేదు, న్యాయం ఉండవలసిన స్థానమున న్యాయం లేదు, పరిపాలన అధ్వాన్నం, నీతి లేదు, న్యాయం లేదు, సమానత్వం లేదు, మంచితనం లేదు, మనుషులలో భయంకరమైనటువంటి చెడు. ఇదంతా చూసి ఒక సరికొత్త పాలన రావాలని, సమన్యాయం జరిగేటువంటి పాలన రావాలని, మంచి రోజులు రావాలని, మరో ప్రపంచం ముందుందని, మరో ప్రపంచాన్ని సాధిద్దామని వాళ్ళు చాలా కలలుగా అన్నారు. ప్రియులరా, ఈ ప్రపంచంలో ఏ మనిషి ఆ మరో ప్రపంచాన్ని సాధించలేకపోయాడు. కానీ మహానుభావుల మాటలలో, లేదా మహాకవుల మాటల్లో, లేదా అభ్యుదయవాదుల మాటలలో కనబడిన ఆ మరో ప్రపంచం మరణం తర్వాత ఎలా ఉండబోతుందో దేవుడండి ఈ భూమి మీద ఉదాహరణ, రుచి చూపించాడండి. రుచి. మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం ఈ భూమి మీద ఉండగానే అది ఎలా ఉండబోతుందో మనకు రుచి చూపించాడా అంటే 100%. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతారు ఒకసారి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం. రుచి చూసావు, నీకు వరముగా ఇవ్వబడిన వాడు, నీకు ఇవ్వబడిన వరం, ప్రపంచానికి ఇవ్వబడిన వరం యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. పరలోక సంబంధమైన వరమును ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన, నోట్ చేసుకోండి, రాబోవు యుగములు అనగా ప్రపంచములు అని పుట్నోట్లు ఇస్తాడు. హెబ్రీ పత్రిక 11లో 3లో ఉంటుంది. యుగములు, ప్రపంచములు, రాబోవు కాలము, రాబోవు ప్రపంచం. ఏమన్నాడండి? రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించారు మీరు. ఎవరు? ఒకసారి వెలిగింపబడిన వారు. ఎవరు వెలిగించబడ్డారు? ఒక నిజమైన వెలుగున్నది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేసింది? వెలిగించింది. ఎవరా వెలుగు?
క్రీస్తు అనే వెలుగు చేత వెలిగింపబడిన వారు ఎవరున్నారో, అనగా బాప్తిజం ద్వారా క్రీస్తు యేసును అంగీకరించిన వారు ఎందరున్నారో వారు వెలిగింపబడిన వారు. అలా వెలిగింపబడిన వారు ఏం చేస్తున్నారట? పరలోక సంబంధమైన వరమును రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు, దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, అంటే పరలోకము లేదా మరో లోకము లేదా మరో లోకపు మరణం తర్వాత ఉన్న మరో ప్రపంచం, అది ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ఆ పరిపాలన ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ఆ మహాజీవితం ఎలా ఉంటుందో, ఆ దేవుని న్యాయపీఠం క్రింద మనుషులు ఎలా ఉంటారో, ఆయన పరిపాలనను, ఆయనలోని గొప్పతనాన్ని, ఆయన నీతిని, ఆయన ధర్మాన్ని, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనుషులు ఇక్కడ అనుభవించేలా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మరో ప్రపంచం, మరణం వెనక దాగిన మరో ప్రపంచపు తాలూకు ఛాయలు ఇక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మొదటిగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము యేసుక్రీస్తు సృష్టించాడండి. మహనీయుల మాటల్లో కనబడిన మరో ప్రపంచం ఎవరి వలన సాధ్యమైందో తెలుసా? యేసుక్రీస్తు వలన. ఆయన సృష్టించాడు. ఈ స్వార్థపు రాజకీయాలు లేని, ఈ స్వార్థపు వివాదాలు లేని, అన్యాయము లేని, సమన్యాయము కలిగిన ఒక ఉత్తమమైన ప్రపంచాన్ని యేసుక్రీస్తు సృష్టించాడు. ప్రపంచం అంటే భూమి ఆకాశాలు కాదు, ప్రపంచం అంటే భూమి సముద్రాలు కాదు, ప్రపంచం అంటే భూమి పర్యావరణం కాదు, ప్రపంచం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. యేసుక్రీస్తు సృష్టించిన ఆ సరికొత్త ప్రపంచం సంఘం. క్రీస్తు రక్తమందు కడగబడిన సంఘం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే మొదటి శతాబ్దపు సంఘాన్ని చూడండి. ఇప్పుడున్న సంఘాలను చూసి స్వార్థపు రాజకీయాలు, స్వార్థపు ఆలోచనలు, స్వార్థపు పోకడలు, స్వార్థపు పాప చింతన కలిగిన వారు ఈరోజు సంఘాల్లో ఎక్కువగా కనపడుతున్నారు. కానీ స్వచ్ఛమైన ఒక సామ్రాజ్యాన్ని, మరో ప్రపంచాన్ని, ఉత్తమ రాజ్యాన్ని, ఉత్తమ పరిపాలన కలిగిన రాజ్యాన్ని మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చూపించాడు. అందులో ఎవ్వరు తమకు కలిగిన ఆస్తులు తీసుకొచ్చి అందరూ ఒక చోట ఉంచి అందరికీ సమంగా పంచుకుంటూ, ఎవరు ఇది మాది అది మాది అనుకోనకుండా సమిష్టిగా ఉంచుకున్నారు. వాటే వండర్ఫుల్ న్యాయం, సమన్యాయం, సామాజిక న్యాయం, సమాజ స్థాపన. దోపిడీ లేదు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు, హత్యలు లేవు, దోచుకోవడం లేదు, మనుషులను వంచడం లేదు. అలాంటి పరిపాలన, దేవుని పరిపాలన అలా ఉంటుంది. అవునండి, ఈ భూమి మీద ఉండగానే ఆయన రుచి చూపించాడు. ఇక్కడే అలా ఉంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుని న్యాయం, దేవుని పరిపాలన, దేవుని ప్రపంచం ఇలా ఉంటుంది. ఈ చెడిపోయిన ప్రపంచంలో ఒక క్రొత్త ప్రపంచం, నూతన సృష్టి, నూతన ప్రపంచం సంఘమైతే ఆ సంఘములో అడుగు పెట్టావు కదా, దేవుని ప్రేమ తెలుసు కదా, ఆయన వరం తెలుసు కదా, పరిశుద్ధాత్మలో పాలివాడు అయ్యావు కదా, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఎలా ఉంటుందో నువ్వు అనుభవించేలా చేశాడు. అంటే రాబో కాలంలో ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుని పరిపాలన ఇలా ఉంటే పరలోకంలో మన స్థితి ఏంటి, ఎలా ఉంటుంది నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా, ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా ముందుగానే ఈ భూమి మీద ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే మరణం తర్వాత అలాంటి జీవితం, అలాంటి ప్రపంచం ఉందా అండి? ఉంది. దేవుడు ఎప్పుడు కూడా అండి ఎగ్జాంపుల్స్ ముందు చూపిస్తాడు, ఉన్నదని రుజువులు చూపిస్తాడు, గుర్తులు ఇస్తాడు. ఏమండి మీరు అంటున్నారు మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంటుంది, ఆ జీవితం దేవుని సన్నిధిలో ఉంటుంది, ఆ దేవుని పరిపాలన ఉత్తమంగా ఉన్నతంగా ఉంటుంది. ఈ చెడిపోయిన స్వార్థ రాజకీయపు మనుషుల మధ్య
పేదవాడిగా, లేనివాడిగా ఎన్ని బాధలు పడుతున్నాం మేము. వర్ణ వ్యవస్థని ఒకడు, కుల వ్యవస్థని ఒకడు, ఈ దేశాన్ని చూసి బాధపడిపోతున్నారండి. చాలామంది బాధపడిపోతున్నారు. ఒక న్యూస్ చూశానండి, టెక్కీ, బెంగళూరుకు చెందినటువంటి ఒక టెక్కీ బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు ఒకసారి చూస్తారా నాన్న? ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను, ఈ దేశంలో నేను బ్రతకలేను. జీతాలున్నాయి, లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ నేను ఇక్కడ బ్రతకలేను. ఛానల్లో, టీవీ ఛానల్ నా ప్లే చేయి, టీవీ 9లో వచ్చిన న్యూస్ చెప్తున్నాను నేను. 60 లక్షల జీతం అట. భార్య కలిసి ఏటా దాదాపు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ జీవించడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. అధిక ఆదాయం ఉన్న దేశంలో జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాలపై తమ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఇక్కడి జీవన ప్రమాణాలు చూస్తే అసలు భారత్లో ఉండటం అవసరమా అనిపిస్తోందని ఆయన తన పోస్టులో రాశారు. మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వైద్యం విషయంలోనూ అనేక లోపాలున్నాయని, జీవన వ్యయం నానాటికి పెరిగిపోతున్న విషయాన్ని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు. తాను నివసించే హొరమావు ప్రాంతంలో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 40 నిమిషాలు పడుతోందని, ఆఫీసుకు చేరేసరికి నీరసించిపోతున్నామని అన్నారు. రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయని, ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న భారీ పన్నులకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆయన వాపోయారు. తమ ఆదాయంలో 30 నుంచి 40% పన్నులకే పోతోందని, బదులుగా తమకు ఏం లభిస్తోందని ప్రశ్నించారు. ఉచిత వైద్యం లేదు, సరైన విద్య లేదు, కనీసం తాగటానికి సురక్షితమైన నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెనడా, జర్మనీ తదితర దేశాల్లో అధిక పన్నులు ఉన్నా ఉచిత విద్య, వైద్యం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నాయని అన్నారు. లక్షలకు లక్షలు మేము పన్నులు కడుతున్నాం. పన్నులు కడుతున్నప్పుడు దానికి తగినట్లుగా మాకు ఏర్పాట్లు, ఎక్కడైనా దోపిడీ, ఎక్కడ చూసిన దోపిడీ 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 దోపిడీ. మాట్లాడితే దాడులు, ఉగ్రవాదులు, శత్రు దేశాలు ఆవేదన చెందుతున్నారండి. అలాగని ఈ దేశం ఒకటే అనటం లేదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు. ఇలా విసిగిపోయిన మానవ జాతి కోరుకున్న ఉత్తమమైన ప్రపంచం, ఉత్తమమైన పరిపాలన, మరో ప్రపంచం, అది దేవుని వలనే సాధ్యమవుతుంది. అలాంటి ఉత్తమమైన ప్రపంచం ఉంది, మరో ప్రపంచం ఉంది. ఎక్కడుంది? మనకు తెలియక 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మారిస్తే మా బ్రతుకులు బాగుపడతాయని పిచ్చి ఆశ. మన బ్రతుకులు బాగుపడవని యేసుక్రీస్తు డిక్లేర్ చేశాడు. ఈ భూమి మీద ఈ ప్రభుత్వాల వలన, ఈ మనుషుల రాజ్యాల వలన, ఈ మానవ సామ్రాజ్యాల వలన మన బ్రతుకులు బాగుపడవు. ఎందుకంటే పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారన్నాడు. పేదలు ఎల్లప్పుడు ఉన్నారంటే అర్థం ఏంటి? నాయకులు ఎప్పుడు పేదరికాన్ని అలా ఉంచుతారని అర్థం. అది నిర్మూలన అవ్వదు, మార్పు రాదు. ఈ ఉత్తమమైన పరిపాలన ఒక్క దేవుని సామ్రాజ్యం. బాగుందండి, అక్కడికి వెళితే మహా జీవితాన్ని అనుభవించవచ్చు అంటున్నారు. మరి ఎలాగండి? నిజంగా అలాంటి జీవితం ఉందా? మరణంతో అందరూ మట్టిలోనికి వెళ్ళిపోతున్నారు, కనబడకుండా పోతున్నారు. మరణం పేరుతో కొందరు కట్టెలపై కాలిపోతున్నారు, కనబడకుండా పోతున్నారు. మరలా మరణం తర్వాత జీవితం ఏంటండి అనుకుంటున్నారా? ప్రియులరా, ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక వాస్తవాన్ని, అదేమిటి అంటే, ఒక చెట్టు భూమి లోపల నుంచి ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, వేరు అది ఎంత లోతుకు వెళ్ళిందో ఎవరు చెప్పలేరు. కానీ దాని ప్రారంభం ఎక్కడో లోతుల్లో ఉంది. మనకు కనబడేది ఈ నేల మీద పైనున్న కాండం మాత్రమే. కళ్ళకు కనబడే ఈ కాండము నుంచే వృక్షం అని ఎవరు అనుకోరు. ఎందుకంటే లోపల దాని మూలాలు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే బయటికి తీస్తే కనబడతాయి గనక. ఇది ఎంత నిజమో, పుట్టుకతో మనిషి జీవితం కనబడుతుంది, కానీ దాని మూలాలు మనిషికి కనబడని చెట్టు వేర్లు ఎలాంటివో, మానవ జీవితం యొక్క మూలాలు కూడా కనిపించకుండా ఎప్పుడో ప్రారంభమయ్యాయి. అలాగే కళ్ళ ముందు కనిపించే చావు వరకే నువ్వు చూడగలవు. ఆ చావు తర్వాత ఉన్న లైఫ్ నీ కంటితో నువ్వు చూడలేవు. నీ కంటితో దాన్ని చూడలేవు. కంటితో చూడలేము గనక లేదు అని డిక్లేర్ చేస్తే అది చాలా అవివేకం అవుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్న ప్రకృతిలో కొన్నింటిని ఇప్పటికీ మనిషి చూడలేకపోతున్నాడు అన్నది నిజం. కళ్ళ ముందు ఉన్నదే. ఉదాహరణకు సముద్రం.
సముద్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంది. కానీ సముద్రపు అట్టడుగు భాగములోనికి మనిషి ఇంకా వెళ్ళలేదన్న మాట మీకు తెలుసా? నమ్మగలరా? పూర్తిగా సముద్రంలో ఉన్న ప్రపంచాన్ని మనిషి చూడలేకపోయాడన్న నిజం మీకు తెలుసా? ఎప్పటికీ మానవ శాస్త్రాలకు, మానవ విజ్ఞానానికి సముద్రమే అంతుపట్టని ఒక మిస్టరీ. అది నేను చెప్పలేదు, రీసెంట్ పరిశోధనలు చెప్తున్నాయి. సముద్రంలో ఉన్న జీవరాశులు, సముద్రంలో ఉన్న పరిస్థితులు, సముద్రంలో ఉన్న వాతావరణం, సముద్రంలో ఉన్న లోతులో ఉన్నటువంటి ప్రపంచాలు, జీవ ప్రపంచాలు ఎప్పటికీ శాస్త్రానికి అందలేదు. నువ్వు చూడగలను అనుకున్న ఈ భూమి మీదే, సముద్ర గర్భంలోనే ఉన్న జీవరాశుల ప్రపంచాలు ఎప్పటికీ నీకు అర్థం కాకపోతే క్రొత్త జీవులు బయటకు వస్తున్నాయట. ఇప్పుడు మనిషి చూడనివి. మరణం తర్వాత ఏముందో ఏమి లేదో ఎలా తెలుసు నీకు? ఇటీవల కాలంలో మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్ళల్లో ఏదో మతం సంబంధించిన వాళ్ళు, మతాన్ని నమ్మేవాళ్ళు, మత గ్రంథాలు నమ్మేవాళ్ళు మాత్రమే ఈ మాట చెబుతున్నారు అనుకుంటే పొరపాటు. శాస్త్రవేత్తలలో ఒక్కొక్కరు మరణం తర్వాత జీవితం ఉంటుంది అని నమ్మడానికి ఇష్టపడుతున్నారు. అమెరికా శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు, రాబర్ట్ లాంచ్. ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తన పరిశోధన గురించి బయటపెట్టాడు. అదేమిటంటే, మరణం అనేది మనిషికి కామా మాత్రమే, పులి స్టాప్ కాదు. మరణం అనేది మనిషికి కామా, పులి స్టాప్ కాదు. మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది. రాబర్ట్ లాంచ్, అమెరికా శాస్త్రవేత్త. మరొక శాస్త్రవేత్త ఏమంటున్నాడు ఒకసారి వీడియో వేయనన్నా. మరొక శాస్త్రవేత్త, ఏ స్టేషన్లో దిగాల్సిన వాడు అక్కడ దిగిపోవాల్సిందే, కానీ ఆ స్టేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పే లెక్కలే లేవు. మరణం ఎప్పుడైనా విరుచుకుపడవచ్చు. పసి ప్రాణమైన, సెంచరీ కొట్టిన నిలువెత్తు రూపమైన డెత్ ఈక్వేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అస్తిత్వాన్ని మాయం చేసి అశాశ్వతమైన దేహాన్ని మట్టిలో కలిపే మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఆ ముగింపును చూడాలనుకునేవారు, ఆ తీరం చేరాలి అనుకునేవారు కూడా ఎవరూ ఉండరు. ఢిల్లీకి రాజైనా, గల్లీ గరీబైనా కంటి ముందు మృత్యువు కనిపించగానే కామ్గా తల వంచాల్సిందే. అందుకే మరణం మనిషికి చివరి భయం. అయితే ఆ మరణం తర్వాత ఏమవుతుంది? సైన్స్ సింపుల్గా చాప్టర్ క్లోజ్ అంటుంది. కానీ మరణం అనేది ఓ మజిలీ మాత్రమే అని, ఆ తర్వాత మరో జీవితం ఉంటుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. తాజాగా అమెరికన్ డాక్టర్ జెఫ్రీ లాంగ్ సైతం అలాంటి వాదనలు చేస్తున్నారు. ఇందులో ఏది నిజం? లెట్స్ వాచ్. మనిషి మరణంతో అంతా అయిపోయినట్టు కాదా? కోట్లాది జీవులకు మరణం ఓ మజిలీ మాత్రమేనా? నిజంగా మరణం తర్వాత మరో జీవితం ఉంటుందా? మరణం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. మన శరీరంలోనే సహజంగా కళ్ళు తెరిచే కర్కశం ప్రాణం పోసే ఆక్సిజన్ తోనే మన గొంతు కోసేస్తుంది. శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. విచ్చలవిడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం డే బై డే దారుణంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వన్ బ్యాడ్ మార్నింగ్ ఆ కణం పూర్తిగా చనిపోయి శరీరం అంతమైపోతుంది. ఎలా చనిపోతామనడానికి చెప్పుకునే సహజమైన కారణాల్లో ఇదొకటి. నమ్మకానికి నిజంతో పని లేదు. అందుకే భూమి మీద ముగిసిన జీవితం అంతులేని కథలా ఇంకెక్కడో కంటిన్యూ అవుతుందని నమ్మేవాళ్లు ఉన్నారు. మరణం తర్వాత ఏంటన్న ప్రశ్నకు మెజారిటీ మతాల్లో సమాధానం ఉంది. మంచి చేస్తే స్వర్గం, తప్పు చేస్తే నరకానికి పోతారని కొన్ని మతాలు భయపడితే, బిందాస్ గా బతికినట్టే చచ్చాక కూడా చిల్లుగా బతకొచ్చని మరికొన్ని మతాలు లేనిపోని ఆశలు కల్పిస్తాయి. వాటిలో నిజమేంటో చెప్పే ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు. చనిపోయాక ఏం జరుగుతుందో తెలియాలంటే చచ్చినోడు వచ్చైనా చెప్పాలి, లేదంటే చచ్చి బతికిన వాళ్ళైనా చెప్పాలి. వాళ్ళైతేనే చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు. అలాంటి వారిపై గతంలో చాలానే చర్చ జరిగింది. ఇప్పుడు ఓ అమెరికన్ డాక్టర్ ఆఫ్టర్ డెత్ మిస్టరీ ఏంటో తనకు తెలుసు అంటున్నారు. ఈయన పేరు జెఫ్రీ లాంగ్. అమెరికాలోని టాప్ డాక్టర్. వేల ఏళ్లుగా చాలా మంది శాస్త్రవేత్తలను విధిస్తున్న మరణం తర్వాత ఏంటనే ప్రశ్న ఈయన కూడా వెంటాడింది. చాలండి. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, మరణం తర్వాత జీవితం ఉంది. బలపరుస్తున్నాడు. రాబర్ట్ లాంజ్ అనేటువంటి శాస్త్రవేత్త బలపరుస్తున్నాడు. ఈయన జెఫ్రీ లాంజ్. ప్రియులరా, ఈ మాటలు ఈ ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తున్నాయేమో. యోబు కాలంలోనే మనుషులలో పుట్టిన ఆలోచన, నరులు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుదురా, ఎప్పటి ఆలోచన అండి. మనుషులలో పుట్టిన ఆలోచనకి దేవుడు సమాధానం చెప్పాడు. ప్రకృతిలో దేవుడు సమాధానం ఉంచాడు.
సాక్షాత్తు తన కుమారుడి జీవితంలోనే మరణమును విధించి ఆ మరణములో నుండి ఆయన తిరిగి లేచేలా చూపాడు. మనం 2000 సంవత్సరాల క్రితం జరిగిన యేసుక్రీస్తు, ఆయన బ్రతికిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని విశ్వసిస్తున్నాం. ఈరోజు మనం విశ్వసిస్తున్నామంటే అది నిజంగా ఆ రోజు జరిగింది గనక. లేకపోతే ఆ నమ్మకం ఎందుకు ప్రారంభమవుతుంది? లేకపోతే అనేక మంది క్రైస్తవులు ఎందుకు అవుతారు? కేవలం చేపలు పట్టుకునేటువంటి ఒక 12 మంది ఈ ప్రపంచాన్ని ఎలా తిప్పగలరు? ఆనాటి యెరూషలేము కానీ ప్రపంచం కానీ కాదనలేని రుజువులతో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అది వాస్తవం. అయినా ఇప్పటి ప్రపంచానికి ఎన్నో ప్రశ్నలు, రుజువులు కావాలి, ఆధారాలు కావాలి. అందుకే దేవుడు ఒక రుజువు, ఆధారం ప్రకృతిలో పెట్టాడు. ఒక చిన్న ఆధారం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. బాగా వినాలి. మరణం తర్వాత ఏముందో ప్రపంచానికి దేవుడు చెప్పాలనుకున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. మరణం తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతారు, మట్టిలో కలిసిపోతారు, మట్టి అయిపోతారు. ఈ మట్టి నుంచి ఎలా వస్తారు? చావు తర్వాత జీవితం ఎక్కడుంది అని మాట్లాడుతున్న మానవ జాతికి దేవుడు చెప్పిన సమాధానం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. సహజంగా చనిపోయిన వాళ్ళని మనం ఏమంటామంటే మట్టిలో కలిసిపోయారు అంటాం. ఇక్కడ దేవుడు మనుషులను మంటిలో కలిపాడు అని భక్తుడు అంటం లేదు, మోషే గారు అనడం లేదు. నీవు మనుషులను మంటిలో కలుపుతున్నావు అనలేదు. ఏమన్నాడు? మంటికి మార్చుచున్నావు అన్నాడు. ఆ పదం దగ్గరే ఆలోచించవలసింది ఉందండి. మార్చడం ఏంటి? మంటిలో కలపాలంటారు కదా సహజంగా. ఇలా ఎందుకన్నాడు? ప్రియులరా, ఈ మార్చటంలోనే ఒక అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఏమండి, మన దేశంలో టమోటా అనేది విస్తారంగా పండుతుంది, కానీ కొన్ని దేశాల్లో పండదు. పండినప్పుడు మన దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు, మనం ఎగుమతి చేస్తాం వాళ్ళకి. టమాటా లాంటి పంట వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సంవత్సరం అంతా వాడుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి దిగుమతి చేసుకున్న ఆ టమోటా పంటని సంవత్సరం అంతా ఎలా వాడుకోవాలి? ఫ్రిడ్జ్లో పెడదామా? ఫ్రిడ్జ్లో పెడితే ఎంత మంచి ఫ్రిడ్జ్లో పెట్టినా వారం రోజులకి టమాటా ఫ్రిడ్జ్లో కూడా కుళ్ళిపోద్ది. వారం రోజులు అంతకంటే నిలవ ఉండదు టమోటా ఫ్రిడ్జ్లో కూడా. మరి ఎలా నిలవ ఉంచాలి, ఎలా వాడుకోవాలి అంటే టమోటాని టమోటాగా ఉంచితే అది నిలవ ఉండదు. మరి ఏం చేయాలి? దానిని సాస్గా మార్చాలి, అంటే దాని స్థితిని మార్చాలి. టమోటాగా ఉంటే నిలవ ఉండదు, సాస్గా మారిస్తే నిలవ ఉంటుంది. ఎప్పటి వరకు? ఓ సంవత్సరం వరకు నిలవ ఉంటుంది, 2 సంవత్సరాల వరకు నిలవ ఉంటుంది. టైం ఉంది దానికి. అంటే ఒక పదార్థాన్ని దాని స్థితిని మార్చటం వలన నిలవ చేయొచ్చు అన్న నిజాన్ని మనుషులు నిరూపించారు. ఇక రెండవది పాలు. పాలకి 2 రోజులు మాత్రమే డేట్ ఇస్తారు, ఎక్స్పైరీ డేట్. 2 days ఓన్లీ. 2 days ఓన్లీ. లేదు టెట్రా ప్యాక్లో నేను వాడతాను అంటావా, ఒక 1 నెల రోజులు ఉంటుంది, 15 నుంచి 1 నెల రోజులు. కానీ ఎక్కువ కాలం ఉండాలంటే పాలును పాలుగా ఉంచితే అవి నిలవ ఉండవండి. దాని స్థితిని మారుస్తారు, పాలను పాల పొడిగా మారుస్తారు. ఎప్పుడైతే అది పాల పొడిగా మారిందో ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అంటే ఒక పదార్థాన్ని నిలవ ఉంచడానికి మనిషి చేసినటువంటి ఒక విధానం, పద్ధతులు ఏమిటంటే దాని స్థితిని మారుస్తున్నారు, అది నిలవ ఉండే పరిస్థితిలోనికి తీసుకొస్తున్నారు. దేవుడు కూడా నీవు మనుష్యులను ఏం చేస్తున్నావని చెప్పాడు భక్తుడు. మంటిలో కలుపుతున్నామనే పదం వాడలేదు, మంటికి మార్చుచున్నాడు. అంటే ఏంటి? ఒకప్పుడు ఈ పదార్థం, ఈ దేహమునకు సంబంధించిన పదార్థం, ఈ దేహమంతా కణములతో నిర్మించబడింది. అది నిజం, సైన్స్ చెప్తుంది. కణములు, సెల్స్, కణములతో నిర్మితమైంది. కణములతో నిర్మితమైన ఈ దేహము ఒకనాడు మట్టి నుండే వచ్చింది. మంటి కణాలు శరీర కణాలుగా మార్చబడ్డాయి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ మంటి నుండే దేహాన్ని చేశాడు. ఇప్పుడు నిలవ ఉండాలి అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఈ కణాలన్నింటినీ మరలా యథావిధిగా మంటి కణాలుగా మార్చేస్తున్నాడు, మంటికి మార్చేస్తున్నాడు. ఎందుకు మార్చాడు?
మీ కాలి కింద లేదా మీరు కూర్చున్న మీ దేహం క్రింద ఉన్న ఈ మట్టిని ఒకసారి గుప్పిడి పట్టుకొని చూడండి. దాని వయసు ఎంతో చెప్పగలరా మీరు? 450 కోట్ల సంవత్సరాలు ఈ భూమి సృష్టించబడి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మట్టి చెడిపోలేదు. ఈరోజు ఎడ్లపాడులో ఈ గ్రౌండ్లో కూర్చున్నారే మీరు, ఈ మట్టి వయసు ఎంత అంటే 450 కోట్ల సంవత్సరాలు. అది చెడిపోదు. దాని నుంచి వచ్చిన పదార్థాలు చెడిపోతున్నాయి, కానీ మట్టి చెడిపోదు. మట్టి అలాగే ఉంటుంది. అందుకే దేవుడు దాని నుంచి సృష్టించిన పదార్థమైన ఈ దేహాన్ని నిలవంచడానికి తిరిగి మరలా మంటికే మారుస్తున్నాడు. పాలును పాల పొడిగా మారిస్తే నిలవ ఉంటుంది, టమోటాను సాసుగా మారిస్తే నిలవ ఉంటుంది. నీ దేహపు కణాలని ఒకనాడు మంటి నుండి తీశాడు కనుక తిరిగి మరలా మంటికి మార్చేస్తే అది నిలవ ఉంటుంది. ప్రిలరా, ఒకనాడు మట్టిలో ఆదాము దేహం లేదు. లేనప్పుడే మంటి నుండి ఆదాము దేహాన్ని తీసిన దేవునికి ఆల్రెడీ ఉన్న నీ దేహానికి సంబంధించిన కణాలను తిరిగి మంటి కణాలుగా మార్చినప్పుడు ఏ కణము ఏ దేహానికి చెందిందో ఆయనకి క్లారిటీ ఉంది. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మాట శక్తితో మంటి కణములుగా మార్చబడిన నీ దేహ కణాలు ఉన్నాయే, వాటన్నింటినీ తన మాట శక్తితో ఒక్కటి చేస్తాడు. ఒక్కటి. శాస్త్రవేత్తలు అదే అంటున్నారండి, మన దేహంలోనే మరణం ఉంది. మైటోకాండ్రియాలో సైటోక్రోమ్ సి అనేటువంటి ఒక కణాంగం మైటోకాండ్రియాలో ఉన్నది సైటోక్రోమ్ సి. ఇదే మన దేహాన్ని చావుకు కారణం అండి. సైటోక్రోమ్ సి అనేది మన దేహం చావుకు కారణం. ప్రతి కణాన్ని డ్యామేజ్ చేస్తుంది ఈ సైటోక్రోమ్ సి అనేది. ఎప్పుడైతే కణాలు డ్యామేజ్ అవుతాయో చావు వస్తుంది. ఇది సహజంగా వచ్చే చావు గురించి చెప్తున్నాడు. ప్రిలరా, ఇది చూసి శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారంటే, ఎలాగోలా ఈ సైటోక్రోమ్ సిని మనం రీప్లేస్ చేయాలి, అది డ్యామేజ్ కాకుండా చూడాలి, అప్పుడు మరణం రాదు. సరే, ఒక్క విషయంలో రాదు, మరి మిగతా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏమిటంటే, వీళ్ళు బ్రెయిన్ కొన్ని రోజుల పాటు బ్రతికుంటుంది, కణాలు కొన్ని రోజుల వరకు బ్రతికుంటాయి, గుండె కణాలు కొన్ని రోజుల వరకు బ్రతికుంటాయి, కాబట్టి మనిషి చనిపోయిన తిరిగి బ్రతికించవచ్చు అని తప్పుడు లెక్కలేసుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆత్మ వలన ఈ శరీరము బ్రతుకుతుంది, అది నిజం. ఆత్మ ఏ జీవింపజేయుచున్నది, అది నిజం. అయితే మనిషే చనిపోయిన తర్వాత కణాలు కొన్ని రోజుల పాటు బ్రతికుంటే వాటిని తిరిగి మరలా మేము జీవింపచేయగలం అనే ధైర్యం వచ్చినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలైనా ఆత్మను భద్రంగా ఉంచాడు. మీ జీవము ఎక్కడ దాచబడింది? మీ జీవము క్రీస్తునందు దాచబడింది. క్రీస్తునందు దాచబడిన ఆ జీవము, ఆ క్రీస్తే స్వయంగా వచ్చి తన యందు దాచబడిన ఆ జీవమును తిరిగి ఈ మంటి కణములలో ప్రవేశపెట్టినప్పుడు, ఆ ఆత్మను పరదేశం నుంచి తిరిగి మరలా రప్పించినప్పుడు ఈ మంటి కణములన్నీ ఒక్కటై ఎముకలుగా మారి, మాంసముగా మారి, చర్మముగా మారి, ఇవన్నీ ఒక్కటై ఇవి తిరిగి మరలా అక్షయతను ధరించుకొని మహిమ పొంది ఒక శరీరంగా మళ్ళీ యేసుక్రీస్తు ముందు నిలబడబోతున్నాయి. దానికి రుజువులు, ఆధారాలు, ప్రకృతులు ఎన్నో పెట్టాడు. గతంలో మీకు చూపించాను. ఒక వుడ్ ఫ్రాగ్ అనే ఒక కప్ప అంటార్కిటికా ప్రాంతాలలో ఉంటుంది. కేవలం 8 నెలలు చలికాలం అండి. 8 నెలల చలికాలం, 4 నెలలు వేసవికాలం. అక్కడ 8 నెలల చలికాలం, వర్షం ఉండదు. 4 నెలల పాటు అక్కడ వాతావరణం బాగుంటుంది, చక్కగా తిరుగుతుంది, బ్రతుకుతుంది, ఆహారం సంపాదించుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ చలికాలం ప్రవేశించిందో సరస్సులు కానీ, ఆ ప్రాంతాల్లో చెరువులు కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నవన్నీ గడ్డగట్టేస్తాయండి. విపరీతమైన మంచు. ఎప్పుడైతే ఆ భూమి మీద ఉపరితల ప్రాంతం అంతా మంచుగా గడ్డగట్టేస్తుందో ఈ వుడ్ ఫ్రాగ్ కూడా అండి గడ్డగట్టడం ప్రారంభిస్తుంది. దాని గుండె ఆగిపోతుంది, ఊపిరితిత్తులు ఆగిపోతాయి, రక్త కణాలన్నీ గడ్డగట్టేస్తాయి. 8 నెలల పాటు అది శవంగా ఉండిపోతుంది. అదిగోండి స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్. కొన్ని రక్త కణాలు గడ్డగట్టకుండా దాని యూరిన్తో అది రక్త కణాలు భద్రపరుచుకుంది. దేవుడు దానికి ఇచ్చిన ఛాన్స్ అది. కప్ప కొన్ని రక్త కణాలు గడ్డకట్టకుండా యాంటీఫ్రీజ్ దాని యూరిన్తోనే కొన్ని రక్త కణాలను దాచుకుంది. 8 నెలల పాటు చచ్చిపోయి శవంగా ఉన్న కప్ప, అది చూసారు యానిమేషన్లో చూపిస్తున్నారు. 8 నెలల పాటు చచ్చి శవంగా
ఉన్న కప్ప ఎప్పుడైతే వేసవికాలం ప్రవేశించిందో వాతావరణం అంతా వెచ్చబడడం ప్రారంభమైంది. చలికాలం ముగిసింది, ఇదిగోండి వేసవికాలం ప్రవేశిస్తుంది. మంచు కరగడం ప్రారంభిస్తుంది. కరుగుతున్న మంచుతో పాటు శవంగా గడ్డగట్టి ఐసు ముక్కలాగున్న ఈ కప్ప కూడా కరగడం, దాని శవం కరుగుతుంది. చూడండి, మెల్లగా 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 కరుగుతుంది. 2 రోజులలో అది ఏం జరుగుతుందో చూడండి. దాని కళ్ళకు పొరలా కమ్మింది ఐస్ ముక్కలు, ఐస్ అయిపోయింది. 2 రోజుల్లో విచిత్రం ఏంటో తెలుసా? 8 నెలల పాటు ఊపిరి లేదు, గుండె కొట్టుకోవడం లేదు, జీవన క్రియలు లేవు, అసలు అది బ్రతికి లేదు, చచ్చింది. కానీ 8 నెలల తర్వాత తిరిగి ఆ కప్ప ఏమైంది తెలుసా? మళ్ళీ బ్రతికింది. తిరిగి చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, అది వాట్ ఏ వండర్ఫుల్ అండి. గట్టిగా క్లాప్స్ కొట్టండి దేవుడు పెట్టిన ఈ అద్భుతానికి ప్రకృతిలో. ఎందుకంటే ఎంత బైబిల్ చెప్పినా మీకు ఎక్కడో ఒక మూల అపనమ్మకం ఉంటుందేమని ప్రకృతిలో కూడా పాఠాలు పెట్టాడండి నాయన. అది 8 నెలల పాటు చచ్చిపోయి బ్రతికిందే. నువ్వు ఎన్ని సంవత్సరాలు మరణ స్థితిలో ఉంటే ఏంటి, నీ జీవాన్ని నేను దాచాను. అది తన జీవాన్ని కేవలం కొన్ని రక్త కణాలలో దాచుకుంది. మీ జీవాన్ని నా కుమారుడైన క్రీస్తులో నేను దాచాను. ఆ కుమారుడు వస్తాడు రెండవ రాకడలో, మిమ్మల్ని సమాధిలో నుంచి లేపుతాడు, నా దగ్గరికి తీసుకొస్తాడు, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడు. అక్కడ చూస్తారు మరో ప్రపంచాన్ని. ఈ భూమి మీద కేవలం రుచి చూపించడానికి సంఘం అనే పరిపాలన, ఉత్తమ పరిపాలన ఉంచాను. ఇదే ఉత్తమమైన పరిపాలన పరలోకంలో 100 రెట్లు గొప్పదిగా మీరు చూడబోతున్నారు. ఇది మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం. మరి ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలుగా మేము బ్రతుకు వెనకున్నదేంటో తెలుసుకోవాలని ఎన్ని ఆధారాలు, ఎన్ని రుజువులు మా కొరకు ఉంచారు. ఇంకా ప్రపంచం నమ్మలేకపోతే ఏం చేయగలను నాయన? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.